సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు ఆయన చెప్పారు. అలీ గారు చాలా బాగా చెప్పారు. 70 ఏళ్ళు ఇచ్చిన అవకాశం, 70 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు ఇచ్చినట్టు, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్. సో ఎందుకని ఇంకా పేదలకు మరి తెలంగాణలో మనం ప్రత్యేక రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నాం. 13 ఏళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అయినప్పటికీ కూడా బంగారు తెలంగాణ అనే నినాదం కూడా తీసుకొచ్చినాం. కానీ మూసీపై ఎందుకని గత ప్రభుత్వం ఎందుకు దాని పట్ల ఆలోచించలేదు? సో దీంట్లో ఆ ప్రభుత్వం వైఫల్యం కింద చెప్పుకుంటామా? దాన్ని ఎట్లా చూస్తాం? ఎందుకంటే మూసి మురికి కంపు వాల్చన పీల్చుకుంటూ అక్కడ బతకాలని ఎవ్వరు కోరుకోరు. వాళ్ళ బతుకులను తీసుకొచ్చి విశ్వనగరంలో వారికింత చోటు కల్పించలేకపోయింది. ఎందుకని 1,00,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించామని చెప్పారు. ఎందుకని వాళ్ళు ఆ మురికి కుప్పంలో బతకాల్సిందేనా? వాళ్ళు సందులలో ఇంకేదో సామెతలాగా వాళ్ళు అలాగే ఉండాల్సిందేనా? ఎందుకు ఆ ప్రభుత్వం చేయలేకపోయింది? ఈ ప్రభుత్వం చేస్తుంటే అడ్డు తగులుతున్నారు. చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం కూడా చెప్పండి. మనకు 70-80 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి చేసినటువంటిది ఉన్నది. ఉన్న జనాభా పెరిగింది, రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధంగా అనుసరించలేదు, స్వార్థం, రాజకీయ నాయకులకు స్వార్థం పెరిగింది, దోపిడీ వ్యవస్థ కొంత అదాని అంబానీ రాజకీయ నాయకులకు స్వార్థం పెరిగింది. మీరు కమిటెడ్ కదా, వాస్తవం. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల స్వార్థం పెరిగి ప్రణాళికలు సరిగా చేయకపోవడం వల్ల అయింది. ఇంకొకటి జనాభా పెరిగింది. పెరగడం వల్ల మనం అనుకున్న స్థాయిలో కాలేదు. కానీ ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలే అయినాయి. భారతదేశంలో ఉన్నది ఒక రాష్ట్రాల సమూహం. మన దగ్గర ఏంది, వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. కానీ ఈ ఆటంకాల నుంచి కూడా రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే అది ఓవర్కమ్ కావచ్చు. కానీ ఇన్నాళ్ళు అటువంటి లోపించినటువంటి నేపథ్యంలో మనం ప్రపంచంతో పోటీపడి పరిగెత్తలేకపోయినాం. బట్ ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలే, ఇప్పుడు భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాలు ఏంటి? ఉన్న ఇంత 140 కోట్ల జనాభాని సాధుతున్న రాష్ట్రాలే అంటే తెలంగాణ ఉంటది, తమిళనాడు ఉంటది, కర్ణాటక ఉంటది, గుజరాత్ ఉంటది, బాంబే ఉంటది, మహారాష్ట్ర ఉంటది. మిగతా అన్ని రాష్ట్రాలు ఏం లేదు. రీజన్ ఈ రాజకీయ పార్టీలు కావచ్చు. అందులో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళే. తెలంగాణ ఏర్పడి 10 చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మనం భాగస్వామ్యం అవుతున్నాం దేశ అభివృద్ధిలో. మనం ఇక్కడ నుంచి రూపాయి ఇస్తున్నాం దేశానికి, మనకు తిరిగి ట్యాక్స్ రూపంలో. ఓకే, మీరు చెప్పింది దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అదంతా ఓకే. రాష్ట్రం విషయానికి వచ్చే ఒక 10 ఏళ్ల కాలం అంటే ఒక సుదీర్ఘ కాలం. అవును, చిన్న రాష్ట్రం అని మనమే అనుకుంటున్నాం. కేంద్రానికి మనమే డబ్బులు ఇస్తున్నాం అని చెప్తాం. డబ్బులు అన్నం కూడా పెడుతున్నాం. మన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాతనే నెంబర్ 1 వరి ఉత్పత్తి. నిన్ననే రిపోర్ట్ వ్యవసాయ శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది కదా. అంతకుముందు అడకత్తిన ప్రధాని కూడా ఈరోజు కితాబ్ ఇచ్చారు. మనం చూసినాం, ఏదైతే మన హరితహారం విషయంలో మొక్కలు బాగా నాటారని కూడా కితాబ్ ఇచ్చారు. ఓకే, నేను అనేది ఈ 10 సంవత్సరాలనే మార్పు వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,25,000 రూపాయలు ఉంది. దేశ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది? ఇక హైదరాబాద్ మూసీకి సంబంధించింది ఇన్నాళ్ళు. హైదరాబాద్ లో కూడా ఏంది, జనాభా పెరిగింది. ఈ పరిపాలించినటువంటి ఇన్నాళ్ళు పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలు బతకడానికి కట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు అదేం చేయాలి? మూసీకి సంబంధించినటువంటి ఉన్నదాన్ని చేయొచ్చు, రివర్ బెడ్ లో ఉన్నాయి, మొత్తం నదిలో ఉంటే తీసేయచ్చు. మూసీకి సంబంధించింది ఒకేసారి నీకు కాదన్నటువంటి అంశం. మీరు చూసేది ఇది 55 కిలోమీటర్లు ఉన్నట్టు కొన్ని పార్టీలు చెప్పినటువంటిది కూడా 2,400 కిలోమీటర్లు ఉన్న గంగాకే 40,000 కోట్ల రూపాయలు. అవును, ప్లస్ నువ్వు ఏం చేస్తున్నావు? ఇది దీంతో ఏమైనా ప్రొడక్షన్ వస్తుందా? సుందరీకరణ కేవలం పౌడర్లు వేసుకునేటువంటి సిచ్యువేషన్. ఇది పౌడర్లు వేసుకోవడానికి, మెరుగులు దిద్దడానికి కార్యక్రమం 1,50,000 కోట్లు అండి. 55 కిలోమీటర్లకు పౌడర్ వేయడానికి 1,50,000 కోట్లు పెడుతున్నారు. అది అప్పు తెచ్చి, ఇన్నవన్న అప్పులు ఉన్నాయి అని చెప్పి తేవండి, అప్పులు తేండి, ప్రొడక్షన్ కోసం పెట్టాలి. ప్రొడక్షన్ చెప్పినటువంటి పెట్టినట్టయితే దానికి ఇబ్బంది లేనటువంటి అంశం. ఇక్కడ కూడా ఏంది, పేదలు ఈడ మెయిన్ ఏంది, డబ్బున్నోళ్ళని ఒక తీరుగా చూస్తున్నాం. సొంతంగా సీఎం గారు సొంత బ్రదర్ కి ఎందుకండి దుర్గం చెరువులో నోటీస్ ఇచ్చి 40 రోజులు టైం ఇచ్చి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుందాక ఆపుతీవి. అది ఒక ఉల్లంఘన. హిమాయత్ సాగర్ది మళ్ళా FTL ఎందుకు, పెద్దలందరూ ఉన్నారని చెప్పి దాన్ని FTL మళ్ళా నిర్ధారించాలని వాయిదా ఇస్తుంది. మళ్ళీ కాలేజీలకు సెలవులనే అని చెప్పి అది చేస్తుంది, కాలేజీలను అది చేస్తుంది. ఆ తర్వాత ఎవరైతే సంసారం చేస్తారో ఇళ్ళలో ఆ సంసారం చేసేటోళ్ళని ఇక హైడ్రా ఎందుకు, ఇక
ఓకే నువ్వేంది 1 minute. కేవలం చెప్పండి. పేదవాళ్ళనే కొడుతున్నావు. మీరు పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, గరీబీ హఠావో అంటారు, తర్వాత ఇక్కడ రేవంత్